కాషాయీకరణ దీని యొక్క రాజకీయ సైద్ధాంతిక ఆలోచన ఏమిటి? ప్రజాస్వామ్యానికి ఇది శత్రువుగా ఎట్లా మారింది? ప్రజాస్వామ్యం అనే భావన ఈ దేశంలో రూపొందుతున్న క్రమంలో సంఘ్ పరివార శక్తులు ఎలాంటి పాత్ర వహించాయి అని కొన్ని అభిప్రాయాలని మీతో పంచుకొని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. మిత్రులారా, కాషాయీకరణ అంటే సంఘ్ పరివార రాజకీయ సిద్ధాంతం. స్థూలంగా సంఘ్ పరివార రాజకీయ సిద్ధాంతం. సంఘ్ పరివార రాజకీయ సిద్ధాంతం అంటే భారతదేశంలో బ్రాహ్మణీయ సిద్ధాంతం. బ్రాహ్మణీయ సిద్ధాంతం అంటే మనువాదం. మనువాదం అంటే కుల వ్యవస్థ. కనుక దాని మూలం మనువాదంలో ఉన్నది. ఆ మనువాదాన్ని కాపాడుతున్న బ్రాహ్మణిజంలో ఉన్నది. ఆ బ్రాహ్మణిజం విస్తరించి నిర్మాణం చేసి కాపాడుతున్న కుల వ్యవస్థలో ఉన్నది. అయితే ఇవన్నీ విడిగా వీటి ఉనికి ఉండదు గనక ఇవి ఉపరితలంలో మాత్రమే నిలబడి ఉండే అవకాశం ఉన్నది గనక ఆ ఉపరితలం కూలిపోతే అవి పోతాయి గనక వీటి ప్రవేశం, వీటి నిర్మాణం, వీటి ప్రభావం పునాదిలో ఆర్థిక అంశంలో కూడా ముడిపడి ఉంటుంది. అందుకే ఇది భూస్వామ్యంతో జత కట్టింది. భారతదేశంలో భూస్వామ్యంతో జత కట్టింది. భూస్వామ్యం అంటే ఈ దేశంలో బ్రాహ్మణీయ భూస్వామ్యమే. బ్రాహ్మణీయ భూస్వామ్యం అనే మాటకి ఇంకో అర్థం ఏమీ లేదు ఇక్కడ. పెట్టుబడిదారు వ్యవస్థ అంటే ఈ దేశంలో అగ్రకుల పెట్టుబడిదారు వ్యవస్థ, బనియా అగ్రకుల పెట్టుబడిదారు వ్యవస్థ. కనుక ఇట్లా ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఉపరితల అంశాలుగా వ్యక్తమయ్యే మనువాదం, కుల వ్యవస్థ, బ్రాహ్మణిజం అది బతికి బట్టగట్టాలంటే, అది ఎక్కువ కాలం ఉండాలంటే, సమాజాన్ని తన చేతుల్లోకి ఇమిడ్చుకోవాలంటే ఖచ్చితంగా అది మూలంలోకి వెళ్ళాలి గనక అది ఒకసారి భూస్వామ్యంతో జత కట్టింది, అది మరోసారి పెట్టుబడితో జత కట్టింది. ఇవాళ పెట్టుబడితో జత కట్టిన సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. బ్రాహ్మణిజం లేదా మనువాదం, సంఘ్ పరివారి రాజకీయాలు అనేవి పెట్టుబడి లేకుండా వాటి ఉనికి లేదు. ఎందుకంటే గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్ అనే పుస్తకం, అది తెలుగులో పాంచజన్యం పేరు మీద ఉన్నది. ఈ బంచ్ ఆఫ్ థాట్ అనే పుస్తకంలో చాలా స్పష్టంగా వారి అభివృద్ధి నమూనా ఏమిటి అనేది ఆయన చెప్పుకున్నాడు. ఆ అభివృద్ధి నమూనా చెప్పుకున్న దాని ప్రకారమే ఇవాళ ఈ దేశం పరిపాలించబడుతుంది. ఈ దేశంలో ఆర్థిక విధానాలు రూపొందించబడుతున్నాయి. అందుకే సంఘ్ పరివార్ ఈ సైద్ధాంతిక ఆలోచన మీద నిర్మాణమైనటువంటి దీన్ని రూపొందించి దీన్ని విస్తరించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల గురించి కూడా ఆయా సందర్భాల్లో మనం మాట్లాడుకోవాలి. ఒక సందర్భంలో హిందూ మహాసభ నాయకుడు మూంజ్, మరో సందర్భంలో హెడ్గేవార్, ఇంకో సందర్భంలో గోల్వాల్కర్, మరో సందర్భంలో సావర్కర్, ఇంకా తిలక్, మహారాష్ట్రలో తిలక్, వివేకానందుడు, ఇట్లా ఈ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి పనిచేసినటువంటి మనుషులు కూడా వీళ్ళే. అందుకే వీరి గురించి మాట్లాడుకుంటే లేదా వీరు చెప్పిన విషయాల గురించి మాట్లాడుకుంటే అది సంఘ్ పరివార రాజకీయాలుగా ఉంటాయి. ఇక్కడ భారతదేశంలో వారు అఖండ భారతదేశం అంటున్నారు. ఇది సంఘ్ పరివార రాజకీయాల్లో గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్లో ఉన్న అంశం ఏమిటంటే అఖండ భారతదేశం. ఈ అఖండ భారతదేశం వైపుగా, అఖండ భారతదేశం అంటే ఎక్కడున్నది, ఏడ ఉన్నది? భోజనం చేస్తున్నప్పుడు మిత్రులు భోజనం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు ఆ 10-15 నిమిషాల్లో చర్చ చేశారు. ఇది ఆఫ్ఘనిస్తానా అఖండ భారత్, ఇది పాకిస్తానా? పోనీ పాకిస్తాన్ అంటే భారతదేశంలో కలిసి ఉన్నది గనక, విడిపోయింది గనక పాకిస్తానా, లేదా శ్రీలంకనా, ఇంకటి పోతే నేపాలా, లేదా చైనా సగభాగమా? ఇట్లా ఆలోచించినప్పుడు వారి లక్ష్యం, మనం ఎప్పుడైనా కేశవ మెమోరియల్ అని ఇక్కడ బర్కత్పురలో ఉంటుంది, మీరు అక్కడికి వెళితే అఖండ భారతదేశం పటం లభిస్తుంది. మనం చూస్తున్న భారతదేశ పటం ఇప్పుడున్న పటం కాకుండా వాళ్ళు అఖండ భారతదేశ పటాన్ని అమ్ముతారు. మనం అక్కడి నుంచి చూడొచ్చు. ఇప్పుడు నేను ప్రస్తావించిన ఈ మొత్తం దేశాలను కలుపుకున్న అఖండ భారత్, ఇది సంఘ్ పరివార్ రాజకీయం. అఖండ భారత్తో పాటు అఖండ భారత్ సాధించాలంటే మరి ఏం చేయాలి? ఈ దేశంలో వాళ్ళకి చాలా సవాళ్ళు ఉన్నాయి. ఆ సవాళ్లను చెప్పుకోవడానికి, ఆ సవాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడానికి, ఆచరించడానికి ఎక్కడ సంకోచించలేదు. ఇవాళ మనకి చాలా విషయాల్లో సంకోచం ఉన్నది.
ఇది మాట్లాడాలన్నా, ఇది మాట్లాడకూడదా, ఇది చేయాలన్నా, ఇది చేయకూడదని మనం చాలా దడిగట్టుకున్న మడిధర్మం అని అంబేద్కర్ రాసి ఉన్నాడు కదా. ఆ మడిధర్మాన్ని దాటడానికి చాలా రకాల పరిమితులు విధించుకొని ఉన్నాం. కానీ వాళ్ళు ఎక్కడ ఏ పరిమితి లేకుండా స్పష్టంగా చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారంటే, ఈ అఖండ భారతదేశాన్ని సాధించాలంటే భారతదేశంలో మనకి మొదటి శత్రువులు ముస్లింలు. ఈ మొదటి శత్రువులు ముస్లింలు గనక ఈ ముస్లింల మీద దాడి చేయకుండా, ఈ ముస్లింలకు వ్యతిరేకమైన భావనని మెజార్టీగా ఉన్న లేదా వాళ్ళు అనుకుంటున్న ప్రజల్లో ప్రోధి చేయకుండా మనం ఈ అఖండ భారత్ను సాధించలేము. దాని తర్వాత ముస్లింల తర్వాత కమ్యూనిస్టులు వారికి శత్రువులు. కమ్యూనిస్టులు శత్రువులు ఎందుకనంటే, తర్వాత వాళ్ళ యొక్క ఆచరణ సంస్థల్లో నాకు ఇచ్చిన అంశంలో కాషాయీకరణ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యం అనే భావన సంఘు పరివార శక్తులతో ఎట్లా ప్రభావితం అవుతున్నది అనే ఈ అంశం నేను మీ ముందు మాట్లాడాలి. కనుక నేను తర్వాత వాటిలోకి వస్తాను. ఏ సంస్థలోకి రంగంలోకి సంఘు పరివారం చాలా జాగ్రత్తగా ప్రవేశించి వాటిని ధ్వంసం చేసింది, ఆ ధ్వంసం చేసే క్రమంలోనే ఎవరెవరిని శత్రువులు ఎట్లా ప్రకటించిందని మనకు గుర్తుపట్టవచ్చు చాలా సులభంగానే. కనుక వాళ్ళు రెండో అంశంగా కమ్యూనిస్టులను శత్రువులుగా మాట్లాడుకున్నారు, రాసుకున్నారు. ఎందుకు? సరిగ్గా 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది, 1925లో సంఘు పరివార్ RSS ఏర్పడింది. అందుకే భావజాలాల మధ్య ఘర్షణ ఏకకాలంలో కొనసాగుతూ ఉన్నది. ఇంకా తర్వాత మూడవ శత్రువులుగా ప్రకటించుకున్నది ఈ దేశంలో అంబేద్కరిస్టులు. ఇవాళ అంబేద్కర్ని అయితే వాళ్ళు చాలా మనకున్న పరిమితులు అంబేద్కర్ గురించి మాట్లాడడానికి. అంబేద్కర్కు చాలా చట్టాలు గీసి అంబేద్కర్ బూర్జువానా, అంబేద్కర్ లిబరల్ బూర్జువానా, రాజ్యాంగం అనేటటువంటిది రాజ్యాంగ భావన అనేది ఇది పెట్టుబడిదారు విధాన రాజ్యాంగ భావన లేదా బూర్జువా రాజ్యాంగ భావన అని చాలా చర్చలు చేస్తున్నాం మనం. కానీ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ రాజకీయాలను ప్రచారం చేసుకోవడానికి లేదా సంఘు పరివార రాజకీయాలని అమలు చేయడానికి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా దాన్ని వదులుకోవటం లేదు. మీరు చూస్తే ఒకవైపు గోల్వాల్కర్ ఫోటో, మరోవైపు అంబేద్కర్ ఫోటో వేసి అంబేద్కర్ జయంతులు జరుపుతున్న సందర్భం కనిపిస్తుంది మనకి. ఆనాడు అంబేద్కర్ ప్రధానంగా ఎవరి మీద ఎక్కుపెట్టాడు? మనువాదం మీద తన బాణాన్ని ఎక్కుపెట్టాడు. తన మొత్తం కార్యాచరణ, తన మొత్తం పోరాటం మనువాదం మీద చేశాడు, బ్రాహ్మణిజం మీద చేశాడు, వేదాల మీద, పురాణాల మీద, ఇతిహాసం మీద చేశాడు. కనుక తన అధ్యయనం మొత్తం చేసిందంతా మనువాదం మీద, సంఘు పరివార రాజకీయాల మీదే. నిజంగా 1918లో అంబేద్కర్ రాజకీయ జీవితం మొదలైంది. 1918లో అంబేద్కర్ రాజకీయ జీవితం మొదలైన నాటికి ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టలే, ఈ దేశంలో సంఘు పరివార్ RSS పుట్టలే. కానీ ఆయన రాజకీయ ఆలోచన పరిపక్వం అవుతున్న స్థితి వస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు, రాజకీయ క్షేత్రంలోకి వచ్చాడు, ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఒక ఆచరణలోకి వెళ్ళిన తర్వాత ఈ రెండు సంస్థలు పుట్టాయి. పుట్టినప్పుడు ఆయన జీవితం, ఆ అనుభవించిన జీవితానికి శత్రువుగా కనిపిస్తున్న మనువాదం, ఇవి రెండే ఉన్నాయి ఆయనకు. కనుక వెంటనే దేన్ని కౌగిలించుకోవాలి, ఎవరికి సెకండ్ ఇవ్వాలని చూసుకున్నప్పుడు ఒక రకంగా మీరు ఆయన రచనలు విస్తృతంగా చదవండి. కమ్యూనిస్టులకి ఎన్నిసార్లు చేయి సాచాడు, ఎన్నిసార్లు సెకండ్ ఇవ్వడానికి వచ్చాడో కమ్యూనిస్టులు, ఎన్నిసార్లు కమ్యూనిస్టులు ఆయన దూరం పెట్టారో, ఎందుకు దూరం పెట్టారో భారత జాతీయ కాంగ్రెస్కు దగ్గర ఉండడానికి ప్రయత్నం చేశారు, భారత జాతీయ కాంగ్రెస్కు దగ్గర ఉండడానికి ప్రయత్నం చేశారు. కానీ అంబేద్కర్ను దూరం పెట్టారు. ఆ అంబేద్కర్ మనువాదానికి శత్రువు అయినప్పుడు, మనువాదాన్ని శత్రువుగా చూసినప్పుడు 25 తర్వాత ఈ దేశంలో కుల వ్యవస్థ నిర్మాణం కావడానికి, కుల వ్యవస్థ విస్తరించడానికి దాన్ని నిలబెడుతున్నది ఏమిటి అంటే మనువాదం అని ప్రకటించాడు. అందుకే ఈ పురాణాలని, ఇతిహాసాలని, మనువాదాన్ని తగలబెట్టకుండా, వీటిని నిషేధించకుండా, ఇవి ఉనికిలో లేకుండా చేసినప్పుడే, వాటి యొక్క అంగీకారాన్ని మనం తృణీకరించినప్పుడే ఈ దేశంలో కుల నిర్మూలన జరుగుతుందని ప్రకటించి మనువాదాన్ని, నేను చాలా జాగ్రత్తగా మనుధర్మం అని అనటం లేదు, అది ధర్మం కాదు, అది అధర్మం. దానికి ధర్మం అనే ఒక పదాన్ని ప్రయోగించడం అంటేనే దానికి లేని లెజిస్టిమసీని మనం కల్పించడం అవుతుంది. అందుకే ఆ మనువాదాన్ని ఆయన రోడ్డు మీద తగలబెట్టాడు. అందుకే వారి యొక్క తర్వాతి శత్రువులు ఎవరయ్యారో ముస్లింలు, కమ్యూనిస్టుల తర్వాత ఈ దేశంలో దళితులకి భావజాలపరమైన పట్టు ఎక్కడ ఉంది, సిద్ధాంతం ఎక్కడుంది, అవగాహన ఎక్కడుంది అంటే అంబేద్కర్ దగ్గర ఉంది. అందుకే అంబేద్కరిస్టులు వారికి తర్వాత శత్రువులు. ఈ ముగ్గురిని శత్రువులుగా ప్రకటించుకున్నటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రావడానికి చాలా ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ప్రయత్నం క్రమంలో
దాదాపుగా 80 ఏళ్ళు ఓపికగా విస్తృతంగా పనిచేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అడ్డంకిగా ఉన్నది ఏమిటి? ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అడ్డంకిగా ఉన్నది. ఈ సంఘ పరివార రాజకీయాలని అడ్డుకుంటున్నది. ఈ సంఘ పరివార రాజకీయాలు విస్తృతంగా వెళ్లకుండా అడుగడుగున స్పీడ్ బ్రేక్ వేస్తున్నది భారత రాజ్యాంగం. మనకిష్టమున్నా లేకపోయినా ఇది బూర్జువా రాజ్యాంగం అయినా ఇవాళ ఈ రాజ్యాంగం గురించి మాట్లాడక మనకు తప్పటం లేదు. ఈ రాజ్యాంగమే మనకి ఆధారం. మనం జైలుకు వెళ్ళినప్పుడు ఈ రాజ్యాంగమే, మన హక్కుల హనన జరిగినప్పుడు ఈ రాజ్యాంగమే. ఈ రాజ్యాంగం ఎంత పరిమితమైనదైనా కావచ్చు, కానీ ఆనాటి ఆ పరిమిత హక్కులు అంబేద్కర్ సాధించడమే ఒక అద్భుతం. ఏ ఆధారము లేని, ఎవరు సహకరించని చోట వీరుడిగా ఒంటరిగా రాజ్యాంగ పరిషత్తులకు ప్రవేశించి చేసిన పోరాట ఫలితంగా కనీస పార్లమెంటరీ విలువలు ఇక్కడ నిలబడ్డాయి. ఈ పార్లమెంటరీ విలువలు నిలబడ్డాయి గనక ముస్లింల మీద దాడి చేయాలంటే సెక్యులరిజం అనేది అడ్డు వస్తుంది కనుక సెక్యులరిజం లేకుండా చేయాలి. కమ్యూనిస్టుల మీద దాడి చేయాలంటే ప్రాథమిక హక్కులు అడ్డొస్తున్నాయి కనుక ప్రాథమిక హక్కులు లేకుండా చేయాలి. దళితుల మీద దాడి చేయాలంటే, రిజర్వేషన్ లేకుండా చేయాలంటే, చదువు లేకుండా చేయాలి, ఉద్యోగాలు లేకుండా చేయాలంటే రాజ్యాంగం అడ్డొస్తుంది కనుక రాజ్యాంగాన్ని తీసేయాలి. వారికి భారత పార్లమెంటరీ బూర్జో పార్లమెంటరీ వ్యవస్థనే కావచ్చును. ఈ బూర్జో పార్లమెంటరీ వ్యవస్థ వాళ్ళకి అడ్డొస్తుంది కనుక ఈ పార్లమెంటరీ వ్యవస్థని సమూలంగా నాశనం చేయటం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయటం వాళ్ళ లక్ష్యంగా ఉంది. అందుకే ప్రజాస్వామ్యం అనే మాట వాళ్ళకు గిట్టదు. ప్రజాస్వామ్యం అనే మాట వాళ్ళు ఒప్పుకోరు. ఏ ప్రజాస్వామ్యం ఇది వాళ్ళు అంటున్నారు ఓపెన్గా, వాళ్ళు ఏమో దాచుకోవటం లేదు. మనం బూర్జో ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు బూర్జో ప్రజాస్వామ్యం అనే మాట ప్రయోగించడం లేదు. కానీ ఏం గమ్మతో ఏమో భారతదేశంలో కమ్యూనిస్టులు మాట్లాడే పరిభాష మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. భాష మారుస్తున్నారు, పదాలు మారుస్తున్నారు. ఒకప్పుడు మనం ఏమన్నాం? భారతదేశ చట్టాలన్నీ బ్రిటిష్ చట్టాలు అన్నాం. ఇవాళ వాడు అదే మాట మాట్లాడుతున్నాడు. భారతదేశ చట్టాలన్నీ బ్రిటిష్ రూపొందించిన చట్టాలు కనుక నేను భారతీకరించబోతున్న ఈ చట్టాలని అంటున్నాడు. పెట్టాడు, బిల్లు పెట్టేశాడు, వస్తాయి, రేపు ముందుకు వచ్చేస్తుంది. భారతీయ విద్యా విధానం ఇది బ్రిటిష్ వాడి విద్యా విధానం అన్నాం, సరిగ్గా వాడు అదే మాట మాట్లాడుతున్నాడు. ఇదేమిటో ఆలోచించాలి మనం అందరం జాగ్రత్తగా. కనుక వాడు చాలా స్లోగా మనం మాట్లాడిన భాషని మనం ఏ భావన కలిగి ఉంటున్నామో వాడు అదే భావన కలిగి ఉంటున్నాడు. మన భావన ప్రజాస్వామిక భావన అనుకున్నప్పుడు ఆ ప్రజాస్వామ్యం అనే భావన ఇది యూరోపియన్ ప్రజాస్వామ్యం, ఇది భారతీయ ప్రజాస్వామ్యం కాదు అంటున్నాడు. అందుకే వాడికి ఇది నచ్చదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని తీసేయాలి. కనుక మీరు మొట్టమొదలు నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉనికిలోకి వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధమైన ఒక సంస్థ అది నీతి ఆయోగ్ అనేది. ఈ నీతి ఆయోగ్ అనేది ముందున్నటువంటి పంచవర్ష ప్రణాళికలు అవి. ఈ పంచవర్ష ప్రణాళికలు ఎందుకు తీసేశాడు? దీని వెనుక కేవలం వాడి సంఘ పరివార రాజకీయాలు మాత్రమే కాదు, దీని వెనుక క్యాపిటల్ ఉన్నది, ఒక పెట్టుబడి ఉన్నది, పెట్టుబడి భావన ఉన్నది దీని వెనుక. అందుకోసమే ఈ పెట్టుబడి భావన ఏమిటి? పంచవర్ష ప్రణాళికలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? సోవియట్ సోషలిస్ట్ యూనియన్లో అమలు చేయబడిన పంచవర్ష ప్రణాళికలు ఇవి కమ్యూనిస్టు పార్టీ అక్కడ అమలు చేసిన సోషలిస్టు భావన. ఈ సోషలిస్టు భావనకి ప్రభావితులైనటువంటి ఆనాటి స్వాతంత్ర ఉద్యమ నాయకులు కొంతమంది అయినా కనీసం నెహ్రూలో కొద్ది మేరకైనా సోషలిస్టు భావాలు ఏమైనా ఉంటే వాటి తాలూకు భావన పంచవర్ష ప్రణాళిక. ఈ పంచవర్ష ప్రణాళిక అనేది ఉనికిలో ఉంటే వాడికి ఒక పెద్ద ప్రమాదం ఇది. ఎప్పుడైనా సరే సోషలిస్టు భావన గురించి, పంచవర్ష ప్రణాళిక గురించి మాట్లాడాలంటే సోషలిస్టు భావన గురించి మాట్లాడాలి. ఆ సోషలిస్టు భావన చర్చ లేకుండా చేయాలి గనక దాన్ని తీసిపడేసి నీతి ఆయోగ్ను ముందుకు తీసుకొచ్చాడు. ఒక సంస్థని నాశనం చేశాడు. చట్టబద్ధంగా పరిపాలించే కేంద్ర పాలకులు శాసన వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ, న్యాయశాఖ, దూరంగా ఉండే పత్రిక రంగం, ఈ మొత్తం ఎట్లా ఒకదానితో ఒకటి పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి పోతున్నాయో అధ్యక్షులు సుంకిరెడ్డి గారు చెప్పారు. ఒక్కొక్క వ్యవస్థ ఎన్నడైనా మీరు చూశారా? ఈ దేశంలో పార్లమెంటరీ విలువలు, వాళ్ళు అనుకుంటున్న పార్లమెంటరీ విలువలు నిలబడాలన్నా కూడా ఏకఛత్రాధిపత్యంగా పార్లమెంటరీ వ్యవస్థ రూపొందుతుంది. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాస్వామ్యం అనే భావన లేకుండా అధ్యక్షతరాకు సంబంధించిన భావన నేరుగా ప్రవేశించింది. ఈ భావన ఎక్కడుందంటే ఇది గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్లో ఉంది. భారతదేశానికి ప్రజాస్వామ్యం సరిపోదు అని గోల్వాల్కర్ రాశాడు. భారతదేశానికి పార్లమెంటరీ ప్రధానమంత్రి
లేదా కింది చట్టసభలు ఆయా రాష్ట్రాల్లో ఉండే చట్టసభలు సరిపోవని గోల్వాల్కర్ రాశాడు. సరిపోవని ఆయన రాశాడు గనక ఆయన రాసిన దాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఏమిటంటే ప్రధానమంత్రి అనే పదవిని అధ్యక్షతర పరిపాలనలోకి, అమెరికాలో ఉన్న అధ్యక్షతర పరిపాలనలోకి తీసుకెళ్లడానికి చట్టసభల్ని నిర్వీర్యం చేయటం. ఒక వ్యక్తి చుట్టూ మొత్తం పార్లమెంటు నడుస్తుంది. వ్యక్తి మాట్లాడేది ప్రధానం అవుతుంది. ప్రతిపక్షాలు ఏమాత్రం ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఉండదు. ప్రతిపక్షాలను బయటికి నెట్టేసి ఎంత అసమ్మతైనా ఉండవచ్చు. వారు అధికారం కోరుకుంటారు, వీరు అధికారం కోరుకుంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విమర్శిస్తారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు విమర్శిస్తారు. కానీ కనీసం వారి బూర్జో పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన విలువను కూడా పాటించకుండా ప్రతిపక్షాలు మొత్తం బయటికి వెళ్ళాక వాళ్ళు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటున్నారు. ఎన్నడూ చూడలేం మనం. పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. 70 ఏళ్ల నుంచి ఈ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థను గమనించిన వాళ్ళు, ఎందరో ప్రధానమంత్రులు చూసిన వాళ్ళు, చట్టసభల్లో జరిగిన చర్చల్ని వీక్షించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. మీకు తెలిసి ఉండాలి. లేదా ఈ 20 ఏళ్లుగా చూస్తున్న మాలాంటి వాళ్ళకి తెలిసినా కూడా ఇవాల్టి ప్రధానమంత్రి పద్ధతిలాగా ఎన్నడూ కూడా శాసన నిర్వహణ శాఖని పూర్తిగా ధ్వంసం చేసిన సందర్భం లేదు. మరి దీనికి మూలం ఎక్కడుంది? ఎందుకు ధ్వంసం చేస్తున్నారంటే ఇది పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి సంబంధించిన వ్యవస్థ గనక ఇది వాళ్ళకు గిట్టదు గనక వాళ్ళు దాన్ని ధ్వంసం చేస్తున్నారు. తర్వాత చట్టాలు రూపొందించే క్రమంలో కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, శాసనాన్ని నిర్మాణం చేసేది ఒకటి, శాసనాన్ని అమలు చేసేది ఒకటి అయినప్పుడు చట్టాలను రూపొందించేటప్పుడు ఏమైనా చర్చ జరుగుతుందా? మీరు గమనించి ఉంటారు. చిన్న న్యూస్, ఒక చిన్న న్యూస్ ఐటమ్, ఒక కంట్రిబ్యూటర్ రాసేంత న్యూస్ ఐటమ్ లాంటి ఐటమ్ మొన్న హిందూ పేపర్లో ఒక వారం కిందట వచ్చింది. భారతదేశంలో ఖనిజ సంపదని తవ్వి తీయడం కోసం ప్రైవేటు సంస్థలకి దీన్ని అప్పజెప్పుతూ బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదింపబడింది. మరి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకున్నట్లు ఈ దేశంలో? ప్రభుత్వ రంగ సంస్థ కదా. ప్రతి రాష్ట్రంలో దాని ఆఫీస్ ఉంటుంది కదా. దాని యంత్రాంగం లేదా? దానికి ఉద్యోగులు నియామకం చేయలేరా? 140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద ప్రతి సందర్భంలో చెప్తున్నారు కదా, భారతదేశం ప్రపంచంలో 3వ ఆర్థిక స్తోమత కలిగిన దేశంగా ఎదగబోతుందని చెప్తున్నారు కదా. అట్లాంటి ఆర్థిక వ్యవస్థ, అంత ఎదగబోతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదని తవ్వి తీయడానికి ప్రభుత్వానికి స్తోమత లేదా? శక్తి సరిపోదా? శక్తి సరిపోదని మాట్లాడారు ఆ పార్లమెంటులో. రేపు ఇప్పటికే చాలా సంస్థలు వచ్చేసాయి. ఇక రేపు భారతదేశంలో ఉన్న ఖనిజ సంపదను మొత్తం ప్రైవేటు సంస్థలు వచ్చి మన ఊళ్ళలోకి కూడా వచ్చి తవ్వి తీసుకొని వెళ్ళిపోయే ప్రమాదం వచ్చేసి. అంటే అక్కడ చర్చ లేదు. మామూలుగా అయితే ఒక బిల్లు ప్రవేశపెట్టే ముందు స్థాయి సంఘానికి బిల్లును పంపించి అక్కడ చర్చ చేసి కొన్ని అభిప్రాయాలు స్వీకరించడం అనేది మనం పార్లమెంటరీ సంప్రదాయం. ప్రతిపక్షాలు ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాయి. ఇంతకుముందు నా ముందు మాట్లాడిన వక్త కూడా మాట్లాడారు. ఈ కామన్ సివిల్ కోడ్ అనేది ఈ బిల్లు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన చర్చ ఎక్కడైనా జరిగిందా? స్థాయి సంఘాలకు పంపించారా? సెలక్షన్ కమిటీకి పంపించారా? వాళ్ళు ఏమైనా చర్చ చేశారా? వాళ్ళ అభిప్రాయాలు చెప్పారా? పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పబ్లిక్ డొమైన్ నుంచి ఎన్ని అభిప్రాయాలు స్వీకరించారు? ఇది ఏమీ లేకుండా ఒకేసారి ఆమోదింపజేసుకునే ప్రమాదం కొనసాగుతూ ఉన్నది. ఆ చట్టసభను ఏం చేస్తున్నారు? నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకు? గోల్వాల్కర్ భారతదేశ పార్లమెంటరీ నిర్మాణం ఇది విదేశీ పార్లమెంటరీ నిర్మాణ నమూనా కనుక, ఈ విదేశీ పార్లమెంటరీ నమూనా కనుక దీన్ని మనం అంగీకరించడానికి వీల్లేదు, దీన్ని నిర్వీర్యం చేసేశారు. తర్వాత ఈ వ్యవస్థని కాపాడడం కోసం వారికి ఇంకొక ముఖ్యమైనటువంటిది 2 అంశాలు ఉన్నాయి. చట్టసభలు నిర్వీర్యం చేయటంతో పాటు భారత రాజ్యాంగానికి లేదా ప్రజాస్వామ్యానికి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో చాలా విస్తృతంగా 2000 ఉపన్యాసాలు చేశాడు. అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో 2000 ఉపన్యాసాలు చేసినప్పుడు ప్రతి ఉపన్యాసంలో మీరు కామన్గా ఒక థ్రెడ్ లాగా ఆయన కనిపిస్తుంది, ఒక దారం లాగా ఉపన్యాసాల్లో కొనసాగేది ఏమిటంటే భారతదేశ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఎక్కడ ఉందంటే ప్రాథమిక హక్కుల్లో ఉంది అన్నాడు. ప్రాథమిక హక్కులు ఈ దేశ రాజ్యాంగానికి ఆత్మ వంటివి అన్నాడు ఆయన. ఆత్మ వంటివి అని చెప్పి ఈ ప్రాథమిక హక్కులు సరిగ్గా అమలు చేయబడినప్పుడే భారతదేశ ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకొని ఆచరించే పరిపక్వం ఉన్న వ్యవస్థ మనది కాదు అన్నాడు అంబేద్కర్. దీన్ని అర్థం చేసుకునే పరిపక్వత కానీ, దీన్ని ఆచరించే పరిపక్వత కానీ, దీన్ని అమలు చేసే పరిపక్వత కానీ రాజకీయ నాయకత్వానికి లేదు, లేదా పౌర సమాజానికి లేదు. గనక
ఈ ప్రాథమిక హక్కుల్ని సరిగ్గా అమలు చేయాలన్నాడు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిపక్వం చెందుతుంది. రాసే హక్కు ఉన్నప్పుడే, సభ పెట్టుకునే హక్కు ఉన్నప్పుడే, మతాన్ని స్వేచ్ఛగా అనుభవించే హక్కు ఉన్నప్పుడే అని చెప్పి ఇది మొత్తం రాజ్యాంగానికి ఆత్మ వంటిది, ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిది అన్నాడు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగాన్ని తృణీకరించాలి గనక, ధిక్కరించాలి గనక, లేకుండా చేయాలి గనక వాళ్ళ మనువాద రాజ్యాంగాన్ని, సాధువులు రాసిన మనువాద రాజ్యాంగాన్ని అమల్లోనికి తీసుకురావాలి గనక దీన్ని పక్కన పెట్టేసి ప్రాథమిక హక్కుల హననం జరుగుతున్నది. ఆదేశ సూత్రాల్లో, విద్యారంగాన్ని ఆదేశ సూత్రాల్లో 14 సంవత్సరాలకు లోబడిన బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్య ఉండాలనేది అంబేద్కర్ ఆనాడే ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉండాలని చర్చ చేశాడు. కానీ దర్భంగ మహారాజు, ఒక సంస్థానం రాజు అయినటువంటి వాడు ఏమన్నాడో తెలుసా? మిస్టర్ అంబేద్కర్, మీరు మాటి మాటికి ఏదో చర్చ తీసుకొస్తారు, ఏవో హక్కుల గురించి మాట్లాడతారు, రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. 14 సంవత్సరాలకు లోబడిన పిల్లలందరూ బడిలోకి వెళ్తే మరి మా ఎద్దుల కొట్టంలో ఎద్దులను కాసే మనుషులు ఎవరు ఉంటారు అంబేద్కర్ అని అడిగాడు. ఇది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్లో రికార్డ్ అయి ఉన్నది. ఈ దేశంలో ఒక రాజు ఈ మాట మాట్లాడితే 293 మంది సభ్యులు ఉన్న చోట 200 మంది దీన్ని అంగీకరించారండి ఈ దేశంలో. అప్పుడు అంబేద్కర్ ఏమన్నారంటే ఎప్పుడైనా ప్రజల చైతన్యం రాకపోతుందా, ఎప్పుడైనా అడగకపోతారని చెప్పేసి కనీసం వీటిని ఆదేశ సూత్రాల్లోనైనా ఉంచుదామని చెప్పేసి తీసుకెళ్లి ఆదేశ సూత్రాల్లో ఉంచాడు. విద్య ఈ దేశంలో ప్రాథమిక హక్కుగా మారాలని కోరుకున్నాడు. కానీ వాళ్ళేమనుకుంటున్నారు, విద్య భారతదేశంలో ఉండొద్దని కోరుకుంటున్నారు. ప్రజలందరికీ సమానమైన విద్య ఉండొద్దని కోరుకుంటున్నారు. అందుకే ఈ దేశ వ్యవస్థ తమ చేతుల్లోకి రావాలంటే విద్యారంగం భావాలని ప్రోధి చేసేది. ప్రొఫెసర్ రజనీ కొఠారి గారు చాలా ఔచిత్యంగా చెప్పిన మాట, తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అన్నాడు ఆయన. ఈ తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది కనుక ఏ భవిష్యత్తు నిర్మాణం చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు ఉన్మాద జాతీయవాదాన్ని, బ్రాహ్మణీయ జాతీయవాదాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నారు. ఉన్మాద దేశభక్తిని నిర్మాణం చేయాలనుకుంటున్నారు. అందుకే ఆ నిర్మాణం చేయడానికి తరగతి గదిని ఎంచుకున్నారు, జాతీయ విద్యా విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మనకు వచ్చిన విద్యా విధానాలు 2. ఒకటి కొఠారి తీసుకొచ్చిన విద్యా విధానం 66లో అమల్లోనికి వచ్చింది. 85లో రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన విద్యా విధానం. ఈ రెండింటిని నూతన విద్యా విధానం అన్నారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్నారు. కానీ వీళ్ళు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనలే, పేరు పెట్టడంలోనే చాలా జాగ్రత్తగా జాతీయ విద్యా విధానం అన్నారు. ఏమి జాతి ఇది? ఎవడి జాతి? ఎవడి జాతి? ఈ జాతి నన్ను ముట్టుకున్నదా? ఈ జాతి నన్ను ఊరవతలకు నెట్టేసింది. ఈ జాతి నన్ను కౌగులించుకున్నదా? ఈ జాతి నన్ను అంటరాని వాడిగా చూసింది. ఈ జాతి నన్ను గుడిలోకి బడిలోకి రానిచ్చిందా? రానివ్వలేదు కదా. అక్షరం నేర్చుకుంటే నాలుక తెగ్గోసి, వింటే చెవులో సీసం పోసి మనిషిని చంపేసిన జాతి. ఈ జాతి విద్యా విధానంలో నేనుంటానా? ఉండననేది స్పష్టంగా ఆ జాతీయ విద్యా విధానానికి సంబంధించిన ఆ డాక్టర్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారు కనుకనే ఆ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసుకోవాలంటే మొట్టమొదలు ఎన్సీఆర్టీని దెబ్బతీయాలి. ఇదొక రాజ్యాంగబద్ధ వ్యవస్థ. ఎన్సీఆర్టీని దెబ్బతీశారు. అందులో ఉన్నటువంటి చరిత్రకారులందరినీ పక్కకు నెట్టేసి ఆర్ఎస్ఎస్ సంఘు పరివార్ భావాలు కలిగిన వాళ్ళందరినీ చేర్పించారు. యూజీసీ అని ఒక సంస్థ ఉన్నది, మొత్తం భారతదేశంలో విద్యా వ్యవస్థ నడపడానికి. యూజీసీకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసినటువంటి మన రాష్ట్రానికి చెందిన ఆయనను తీసుకెళ్లి ఇప్పుడు యూజీసీ చైర్మన్ చేశారు. రేపు యూజీసీ ఎట్లా మారబోతుందో మనం చూస్తాం. ఇంత మాత్రమే కాకుండా మీలో కొందరికైనా తెలిసి ఉంటుంది, సెంట్రల్ యూనివర్సిటీస్లలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు వాళ్ళ చేతుల్లో అధికారంలో ఉన్న చోట ఉంటాయి, అధికారంలో లేని చోట్ల ఉండవు గనక సెంట్రల్ యూనివర్సిటీలను టార్గెట్ చేశారు సంఘ్ పరివార్. టార్గెట్ చేసి అక్కడ వైస్ ఛాన్సలర్ను వాళ్లకు సంబంధించిన ఆర్ఎస్ఎస్లో పనిచేయటం అనేది ప్రాథమికమైన అర్హత. ఆర్ఎస్ఎస్లో పనిచేస్తే మన తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి 4 ఆర్ఎస్ఎస్లో పనిచేసిన ప్రొఫెసర్లు దేశంలో 4 సెంట్రల్ యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్స్ అయ్యారు. నియామక ప్రక్రియ ఎట్లా జరుగుతున్నది? ఇంటర్వ్యూకి పోతే చాలా పద్ధతి ప్రకారం వడపోతూ ఉంటుంది, 3 అంచెలు వడపోతుంటుంది సెంట్రల్ యూనివర్సిటీస్లలో. ఈ 3 అంచెల వడపోతను తీసి పక్కన పెట్టేసి ఏబీవీపీలో పనిచేయటం మొదటి అర్హత. 2 అంచెల్లో పైకి వెళ్ళిపోతారు.
ఏబీపీలో పనిచేసి ఆర్ఎస్ఎస్లో పనిచేస్తే అర్హత 2 అంచెల్లో పైకి వెళ్ళిపోయి 3వ అంచెల్లో ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరు ఉండాలనో వీసీ నిర్ణయిస్తాడు గనక వాళ్ళకు సంబంధించిన ఎక్స్పర్ట్ను కమిటీలో వేసుకొని వారికి సంబంధించిన కార్యకర్తలను దేశంలో ఇప్పటి వరకు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచి 70 నుంచి 100 మందిని నియామకం చేసుకున్నారు. ఇదేం చిన్న విషయం కాదు. ఒక 30 ఏళ్ల కిందట 40 ఏళ్ల కిందట ఎంతో కొంత అభ్యుదయ లౌకిక ప్రజాస్వామిక భావాలు కలిగినటువంటి వాళ్ళు యూనివర్సిటీలకు పోవటం మూలంగా మన విశ్వవిద్యాలయాలు ఈ కాస్త డెమోక్రటిక్ స్పేస్లో ఉన్నాయి. ఇట్లా వాళ్ళు మొదలుపెట్టి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటును, శాసన నిర్మాణ శాఖను, న్యాయ వ్యవస్థని, మీకు తెలుసు గుజరాత్లో 69 మంది తన కళ్ళ ముందు సజీవ దహనం అయిపోయారు. ఒక ఎంపీ కూడా అందులో మరణించాడు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ కూడా మరణించాడు. ఒక ఎంపీ మరణిస్తే తన భార్య 20 సంవత్సరాల పోరాటం చేసి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిచ్చిందో మనం అందరం విన్నాం. ఒక ఎంపీ మరణిస్తే, చంపేస్తే, ఎంపీని చంపేస్తే, సజీవ దానం చేస్తేనే ఈ దేశంలో కోర్టులు పట్టించుకోకపోతే కారంచెడు ఏం జరుగుతుంది, చుండూరు ఏం న్యాయం జరుగుతుంది, పదిరికుప్పం ఏం న్యాయం జరుగుతుంది, వెంపెంట ఏం న్యాయం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం. న్యాయ వ్యవస్థ కూడా తమ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మిత్రులారా, మనం రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాం. ఇక నిలబడిన చోటు నుంచి కొట్లాడడం తప్ప ఇంకొక మార్గం లేదు. పారిపోతావా? ఎక్కడికి పారిపోతావు? ఎంత దూరం పోతావు? పారిపోదామన్న అవకాశం లేదు. కనీసం వీసా తీసుకొని వెళ్ళిపోదామన్న వీసా ఇవ్వకుండా కూడా కేసులు పెట్టి పడేశారు కనుక మనం ఎక్కడికి పారిపోలేం. ఈ దేశంలోనే బతకాలి, ఈ నేల మీదే బతకాలి. నిలబడిన చోటు నుంచే పోరాటం చేయాలి. పౌరులుగా ఇదే మన కర్తవ్యం. రాపిడిబడిన ఈ దేశ ప్రజలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రాపిడిబడిన ప్రజలు, భారతదేశ ఉద్యమంలో స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో రాపిడి పడిన ప్రజలు మనకు ఒక విలువనిచ్చారు, పోరాడే విలువనిచ్చారు. ఆ విలువ కోసం మన కర్తవ్యం ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటమని తెలియజేస్తూ సమూహ టీంకి కృతజ్ఞతలు.